Another topic that we are going to discuss in second chapter of GFC is RRB and functions of RRB. RRB means regional rural banks. తెలుగులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. Regional rural banks established on 2nd October 1975. మీన్స్ ప్రాంతానికి సపరేట్గా స్థాపించబడిన బ్యాంకులే. ప్రతి ప్రాంతానికి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంకి ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంకులే ఆర్ఆర్బీస్. ఆర్ఆర్బీస్ మీన్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. రీజనల్ మీన్స్ ప్రాంతీయ బ్యాంకులు. ఆర్ఆర్బీ ఆర్ ఇండియన్ షెడ్యూల్డ్ గవర్నమెంట్ బ్యాంక్స్ మీన్స్ whatever the regulation is under by government of India. And they operates regional level means ప్రాంతానికి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం సపరేట్గా ఆపరేటింగ్ అనేది చేయడం జరుగుతుంది అంటే ఆర్గనైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ దే హ్యావ్ బీన్ క్రియేటెడ్ విత్ ఎ వ్యూ ఆఫ్ సర్వింగ్ ప్రైమర్లీ ఇన్ రూరల్ ఏరియాస్. మీన్స్ రూరల్ ఏరియాస్ పీపుల్ని ఉద్దేశంతోనే వాళ్ళకి సర్వీసెస్ చేయడమే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఆర్ఆర్బీస్. with the basic banking and financial services means loans or credits కానీ or financial support కానీ or grants కానీ or concessions కానీ ఇవ్వడానికి ఈ ఆర్ఆర్బీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది by the government of India. And RRBs, however, RRB may have branches set up means branches అనేవి ఉన్నాయి and different branches are there in all over the India. For urban operations also, their area of operation may include urban areas too. Means whatever operations or banks are having in urban areas too, and operations means whatever operations, urban area operations also is setting up by the RRB. Here services not only to the rural areas and services renders to the urban areas too. Functions of RRB. The functions of RRB as RRB provide credit and other facilities to small and marginal farmers. Credit means appu అనేది ఇవ్వడం జరుగుతుంది for small farmers and there is marginal farmers. Agriculture laborers కి కూలి వాళ్ళకి అండ్ ఆర్టిజన్స్ మీన్స్ కళాకారులకి. స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ మీన్స్ చిన్న వ్యవస్థను స్థాపించే వాళ్ళకి అండ్ చిన్న బిజినెస్ ఆర్గనైజేషన్స్ని స్థాపించే వారికి. ఆర్ సో యాజ్ టు డెవలప్ అగ్రికల్చర్, ట్రేడ్ కామర్స్ ఎక్సెట్రా ఇన్ రూరల్ ఏరియాస్. అంటే బిజినెస్ని డెవలప్ చేయడానికి అండ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది బై ద ఆర్ఆర్బి. హియర్ తెలుగు చిన్న సన్నకారు రైతులకి, చేతి వృత్తుల వారికి, వ్యవసాయ కూలీలకి ప్రత్యక్ష రుణాలను మంజూరు చేస్తుంది ఆర్ఆర్బి. Next, RRB area of functioning is limited to the specialized area. Reason means why it is called regional rural bank means only to the special area the services will be rendered by the bank. And reason comprising one or more districts of a state. Means reason means one or more districts. State కి ఒకటి లేదా రెండు districts కి ఆర్ఆర్బి బ్యాంక్స్ అనేవి ఉంటాయి అంటే ఆర్ఆర్బి బ్రాంచెస్ అనేవి ఉంటాయి. అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రాంట్ డైరెక్ట్ లోన్స్ అడ్వాన్సెస్ ఓన్లీ టు ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, రూరల్ ఆర్టిషన్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్స్. మీన్స్ డైరెక్ట్ గ్రాంట్స్ మీన్స్ గవర్నమెంట్ నుంచి ఏదైనా కూడా సపోర్ట్గా మనీ వస్తే అది డైరెక్ట్గా లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా లోన్స్ అండ్ డైరెక్ట్గా గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అడ్వాన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది బై ద ఆర్ఆర్బి టు ద మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ అండ్ రూరల్ ఆర్టిషన్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్స్. అండ్ ద లెండింగ్ రేట్ మీన్స్ వడ్డీ రేటు ఆఫ్ ఆర్ఆర్బిస్ షుడ్ నాట్ బి హయ్యర్ దెన్ ప్రివైలింగ్ లెండింగ్ రేట్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. హియర్ మిగతా బ్యాంకుల కంటే సహకార సంఘాలు మీన్స్ అంటే చిన్న బ్యాంక్స్ కంటే కూడా ఈ వడ్డీ రేట్లు అనేవి తక్కువగా ఉంటాయి. విచ్ ఈజ్ ఇష్యూడ్ బై ద ఆర్ఆర్బి. ఆర్ఆర్బి ఇచ్చే లోన్స్ ఆర్ క్రెడిట్ మీద వడ్డీ రేట్లు అనేవి చాలా తక్కువ. అండ్ ద స్పాన్సరింగ్ బ్యాంక్స్ అండ్ ద ఆర్బిఐ ప్రొవైడెడ్ మెనీ సబ్సిడీస్ అండ్ కన్సెషన్స్ టు ఆర్ఆర్బి ఫర్ దేర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్. మీన్స్ ఆర్బీఐ నుంచి కూడా గ్రాంట్స్ అండ్ సబ్సిడీస్ అంటే సహాయంగా ధనం ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఆర్ఆర్బి
ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్, కరెక్ట్గా ఫంక్షన్ అవ్వడానికి అండ్ ఆర్ఆర్బి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఇక్కడ ఆర్బీఐ అనేది మనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఆర్ఆర్బి. అండ్ 95% ఆఫ్ లోన్స్ ప్రొవైడెడ్ బై ద ఆర్ఆర్బి ఇన్ టు ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ రూరల్ కమ్యూనిటీ. లోన్స్ అనేది ఎవరికి గ్రాంట్ చేస్తుందంటే మరి అంటే పోవర్టీ అండ్ పూర్ పీపుల్కి అండ్ వీకర్ సెక్షన్కి, ఎవరైతే అసలు స్టార్ట్ చేయలేము బిజినెస్ ఆర్గనైజేషన్ని అనుకుంటారో ఆర్ వీక్గా ఉన్న వాళ్ళకి, వీకర్ సెక్షన్స్కి అండ్ అసలే అగ్రికల్చర్ పంటని పండించలేకపోతున్నారో వాళ్ళకి ఎక్కువగా గ్రాంట్స్ అండ్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది బై ద ఆర్ఆర్బి.